డేవిడ్ బ్రైనార్డ్ రెడ్ ఇండియన్స్ దగ్గరికి, అనాగరికుల దగ్గరికి, వాళ్ళ భాష తెలియదు, వాళ్ళకి ఎవరు సపోర్ట్ లేదు. ఆ కీకారణ్యంలోకి వెళ్ళిపోయేది. రొట్టె ముక్క తీసుకొని వెళ్తే దారి తన్నులు లేని అరణ్యంలోకి వెళ్ళినప్పుడు రొట్టె ఎండిపోయేదంట. నీళ్లు దాహం వేస్తుంటే ఆ చెరువులో పాసిపెట్టిన నీళ్ళు ఉంటాయి, ఆ నీళ్ళు తాగేవాడంట. ఆడికి వెళ్ళి ఏం చెప్పాలి, వాళ్ళకి భాష రాదు, సైకిల్ చేస్తుంటే ఒకడు వచ్చి నాకు కొంచెం ఇంగ్లీష్ వచ్చాయంటే వాడిని ట్రాన్స్లేట్ పెట్టుకున్నాడంటే వాడు ఫుల్గా దాగి ఉన్నాడంట. తాగినోడు ట్రాన్స్లేట్ చేసినప్పుడు పర్వాలేదు, నువ్వు చెప్పావు. వాడు చెప్తుండగానే తాగుబోతాడికి దేవుడు ఆత్మ దర్శించి వాడు మోర్మన్స్ పొంది నిజమైన ట్రాన్స్లేటర్గా మారిపోయాడు. 29 ఏళ్లకే టీబీతో చనిపోయాడు. తన శరీరం కూడా లెక్క చేయకుండా చనిపోయేటప్పుడు అన్నాడట, అయ్యో ఇంకో జీవితం అంటే దేవా నాకు ఇస్తే ఈసారి నా శరీరం కూడా నేను చూసుకుంటా అని చెప్పి చనిపోయాడు. ఎవ్వరు వెళ్ళలేదు, వీడియోలు లేవు, ఆడియోలు లేవు. ఆయన డైరీలో రాసుకునేవాడు వెళ్ళిన స్థలాలు, విషయాలన్నీ ఆ డైరీలు బట్టి అది చదివిన మిషనరీలు 5-6 అతను ఆపు చేసిన పరిచయను కొనసాగించారు. ఈ రోజున మనకు ఆ భారం లేదు, మనకు సులభంగా సోషల్ మీడియా ఉంది. జస్ట్ షేర్ చేయండి అంటే అది కూడా బతకమే. అరే వాళ్ళు ఎవరికన్నా నేను ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభా, ఎవరికి షేర్ చేయమంటావు, ఎవరికి ఫోన్ చేసి ఒక వాక్యం చెప్పమంటావు, ఎవరికి ఫోన్ చేసి నేను ఒక ప్రార్థన చేయమంటావు, ఎవరి కోసం నేను ఒక ఆదరణతో కూడిన పలుకు పలకమంటావు అంటే అది ఎంతసేపు పడద్దండి. చేతుల్లో ఫోన్లు ఉన్నాయి, బోల్డ్ పరిచయం చేయొచ్చు వాళ్ళు, మనకి అలవకుండా సలవకుండా. కానీ మనకి ఏం భారం లేదు, ఆత్మల భారం లేదు. చేసింది చాలు అనుకుంటున్నాను. ఇంక ఒక్కొక్క అప్పుడే యోధులు, కల్వరి యోధుల పుస్తకం రాశాను నేను. వాళ్ళ అన్ని బైబిల్ కాలేజీలు ముగించి బయటకు వచ్చిన వెంటనే, అప్పుడు బైబిల్ కాలేజీలో డబ్బులు లేవు కాబట్టి తర్వాత వాటిని పొందుపరిచి వాటిని పోగు చేసి ఇప్పుడు యూట్యూబ్లోకి వెళ్తే మీకు దొరుకుతాయి అవన్నీ కూడా. మీరు పుస్తకాలు కూడా కొనుక్కోకర్లేదు. నిజ సంఘటనలు